హాయ్ అండి అందరికీ. 2 డేస్ బ్యాక్ 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ అయింది కదా! ఎంతమంది చూస్తున్నారు? సో, అందులో ఏ కంటెస్టెంట్స్ వస్తున్నారు, 'బిగ్ బాస్' ఎలా ఉండబోతుంది అని చాలా ఈగర్‌గా చూస్తూ ఉంటారు, రైట్? నేను మాత్రము ఒకరినే అబ్జర్వ్ చేస్తున్నాను. అదెవరో కాదు, నాగార్జున గారు. ఎందుకంటే ఇయర్ పాస్ అవుతున్న కొద్దీ నాగార్జున గారి అందంలో తరుగుదల అనేది అసలు కనిపించట్లేదు. హీ లుక్స్ సో యంగ్. సో, ఆయన అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే, అందరూ ఏమనుకుంటాం మనము, వాళ్ళు డైట్ వేరే తీసుకుంటారు. ఇంకా యోగా, ఎక్సర్‌సైజెస్ లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అలా ఉంటారు అనుకుంటారు కదా! ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే, దే ఫీల్ లైక్ దే ఆర్ యంగ్. ఏంటి ఫీలింగా అనుకుంటున్నారా? యెస్. మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన బ్రెయిన్‌కి ఏం చెప్తే అది అట్లనే చేస్తది. ఓకేనా? మన బ్రెయిన్‌కి ఏది నిజమో, ఏది అబద్ధమో అని తెలుసుకునే అంత లేదు. మనం దానికి ఏదైతే ఫీడ్ చేస్తామో అది నిజం అనుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఒక 5 ఇయర్ కిడ్. తను పరిగెత్తుతూ కింద పడిపోయాడనుకో, తన మోకాలికి దెబ్బ తగులుద్ది. అప్పుడు ఏం చేస్తాడు అతను? అమ్మో! ఇంత పెద్ద దెబ్బ తగిలిందే అనేసి ఆ ఇన్ఫర్మేషన్‌ని ఫాస్ట్‌గా పంపించేస్తాడు. అంటే తను అక్కడ ఫీల్ అయితాడు. ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్‌ని బ్రెయిన్‌కి పంపిస్తాడు. ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం గ్యాప్ ఉంటది. ఎక్కడ అంటే, మనకి దెబ్బ తగలడానికి, ఆ దెబ్బని ఫీల్ అవ్వడానికి. ఇంత మధ్యలో ఏమవుతుందంటే, మనం ఫీల్ అవుతాం కదా! ఆ ఫీలింగ్‌ని మనం బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ అందిస్తాం. సో, దానికి అనుగుణంగా అది రియాక్ట్ అవుతుందన్నట్లు. సో, ఇదే సీన్ ఇంకొకరికి కొంచెం పెద్దవాళ్ళకి తగిలిందనుకోండి. వాళ్ళు లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఏంటంటే అక్కడ నొప్పి అనేది, తీవ్రత అనేది తక్కువగా ఉంటది. ఎందుకు అంటే పట్టించుకుపోవడం వల్ల. అంటే అక్కడ ఫీల్ అవుతారు వాళ్ళలాగా. లోగా ఫీల్ అవుతారు. అంటే పెయిన్ ఏం లేదు. నా పనులు నేను చేసుకోవాలి అన్నట్లు ఫీల్ అవుతారు. ఓకేనా? ఇది సేమ్ ఇదే మనం హ్యాండ్సమ్‌గా ఉన్నామా అంటే హ్యాండ్సమ్‌గా ఉన్నట్టు, లేకపోతే మనం అగ్లీగా ఉన్నామా అంటే అగ్లీగా ఉన్నట్లు మనకు మనము కనిపించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించేదేంటంటే ఫీలింగ్స్. సరే. ఇంకొకటేంటంటే మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? 'నాగార్జున' గారి మూవీస్ ఏ విధంగా చూజ్ చేసుకుంటారు సబ్జెక్ట్ అనేది? తను హీరోగానే ఉంటారు. రొమాంటిక్ మూవీస్ తీస్తారు. ఆ యంగ్ క్యారెక్టర్స్‌ని మాత్రమే చూజ్ చేసుకుంటారు. ఎక్కడైనా తన ఏజ్‌కి రిలేటెడ్‌గా చూజ్ చేసుకున్నారా? లేదు. అండ్ ఇంకొకటేంటంటే చూసారా? ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎప్పుడు కూడా చాలా ఫిట్‌గా, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటుంది. లైక్ టీ షర్ట్స్ అలా వేసుకోవడము అలాంటివి. ఇంకొకటేంటంటే బిహేవియర్. తనెప్పుడైనా అంత ఏజ్ వాళ్ళలా ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వలేదు. ఆ బిహేవియర్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏజ్ గ్రూప్‌లో ఇంకో వేరే వాళ్ళని చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతారంటే ఆహ్, ఇక నాకు ఏజ్ మీద పడింది. నాకిప్పుడేంటంటే నాకు మోకాళ్ళ నొప్పులు రావాలి. స్కిన్ ముడతలు పడాలి. ఇంకొకటేంటి నేను నడవలేను, అంత దూరం నడవలేను, నాకు కాళ్ళు నొప్పులొస్తాయి. ఏంటంటే మన అంత ఏజ్‌ని ఫీల్ అవ్వడం వల్ల లేనిపోని రోగాలన్నిటిని కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఎప్పుడైతే యంగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకేంటంటే వేరే రోగాలు అవి రావడం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నట్లు. ఎందుకంటే ఫీల్ అవ్వకపోవడం. యెస్. నిజంగానే ఫీలింగ్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తా ఉంటది. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళెప్పుడు కూడా అరగెంట్‌గా ఉండడం చూసారా మీరు? చాలా కామ్ అండ్ కూల్‌గా ఉంటారు. చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇవన్నీ నేను ఎప్పుడైతే ఏమేవి అయితే చెప్పానో మీకు, ఇవన్నీ కూడా జపానీస్ సీక్రెట్ బుక్ ఒకటుంది. అదేదో కాదు. ఇకిగై అనే బుక్ ఉంది. ఆ ఇకిగైలో నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్‌ని తినడం ఎప్పుడైనా చూసారా? అది తిన్నా కూడా ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటారు. మీరు మహేష్ బాబు గారి వీడియో ఒకటి చూడండి. ఏంటంటే అందులో ఆయన చెప్తారు, "నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి తింటాను" అనేసి అంటారు. సో, ఏంటంటే వాళ్ళు సాల్ట్ కన్జ్యూమ్ చేసుకోవడము, పెప్పరు అవి ఇంకా షుగర్ కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అసలైతే షుగర్ అయితే చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సాల్ట్ కూడా చాలా లిమిటెడ్‌గా తీసుకుంటారు. అండ్ కారము అలాంటివి కూడా చాలా తగ్గించి తీసుకుంటూ ఉంటారు.
సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ మీద వాళ్ళు చాలా కాన్షియస్గా ఉండడం వల్ల దే లుక్ సో యంగ్ అన్నట్లు. మళ్ళీ ఏంటంటే బ్యూటీనెస్ అనేది అవుట్లుక్ నుంచి రాదు. ఎప్పుడైతే మనకు మనం ఇన్నర్గా ఫీల్ అవుతామో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఫేస్ మీద. అది అబ్జర్వ్ చేయండి. అంటే ఏంటంటే మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ హై రేంజ్లో ఉండాలి, ఇంకా చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అప్పుడే అసలైన అందం అనేది ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది గ్లో రూపంలో. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఐ లాట్. అండ్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.